హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి అయితే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు ప్రజెంట్ అయితే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కింద అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. అది కూడా మన రీజనల్ లాంగ్వేజ్ అయితే తెలుగు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి ఈ నోటిఫికేషన్కి. దీనికి సంబంధించి డీటెయిల్స్తో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇలాంటి జాబ్స్ అయితే చాలా అరుదుగా అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తుంటారు టీసీఎస్ నుంచి వచ్చేసి. కాబట్టి మీరు ఒకవేళ ఎవరైనా ప్రీవియస్ కూడా ఇంటర్వ్యూ ఎవరైనా అటెండ్ అయి ఉంటే వాళ్ళు మీరు ఇప్పుడు కూడా మళ్ళీ అయితే ట్రై చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మేము ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కొందరికి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి లైక్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రెసెంట్ అయితే మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. గ్రీటింగ్స్ ఫ్రమ్ టీసీఎస్, వీఆర్ లుకింగ్ ఫర్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఏ మెగా ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ కింద ఎవరైతే నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళ కోసం అయితే వీళ్ళైతే వాక్ ఇన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డీటెయిల్స్ కింద చూసుకుంటే currently we have few open positions for the role of citizen service executive at Hyderabad Passport Seva Kendras. This is not a technical requirement, hence candidates from technical backgrounds don't need to apply. ఎవరైతే టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు అప్లై. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మరి ఏముండాలంటే బీఏ, బీబీఏ, బీబీఎం, బీకామ్, బీఎస్సీ, బీసీఏ 2024 పాస్అవుట్స్ విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అలాగే ఎవరైతే ఫుల్ టైం గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి డీసెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. గుడ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి. ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్లో మీరైతే ప్రొఫిషియంట్ అయి ఉండాలి. కంప్యూటర్ కూడా మీకు స్కిల్స్ కూడా ఉండాలి. అయితే ఇక్కడ మీకు మీ యొక్క ఎడ్యుకేషన్లో మీకు ఎక్కడ కూడా 2 ఇయర్స్కు మించి అయితే ఎడ్యుకేషన్ గ్యాప్ అయితే ఉండకూడదు. ఒకవేళ అది ఎంప్లాయ్మెంట్ అయినా సరే డ్యూరింగ్ ఎడ్యుకేషన్ పీరియడ్లో అయినా సరే మీకు 2 ఇయర్స్ కంటే ఎక్కువగా మీకైతే గ్యాప్ అయితే ఉండకూడదు. ప్రీవియస్గా ఎవరైతే లాస్ట్ 6 మంత్స్లో టీసీఎస్లో మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే కూడా మీరైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అలా ఏం ఉండదు, మీరు మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అయితే ఇక్కడ మెయిన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రెజ్యూమ్, 1 పాస్పోర్ట్, అలాగే అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్, అలాగే పాన్ కార్డ్ మాండేటరీ, ఆల్ ఎడ్యుకేషన్ మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ అయితే ఇంపార్టెంట్. వాకిన్ షెడ్యూల్ వచ్చేసి వాకిన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 29th వరకు అయితే ఈ వాకిన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. ఏప్రిల్ 25, ఏప్రిల్ 28 మరియు ఏప్రిల్ 29 ఈ 3 డేట్స్ పాతే వాకిన్ డ్రైవ్ ఉంటుంది హైదరాబాద్ లొకేషన్లో. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. వెన్యూ వచ్చేసి పాస్పోర్ట్ సేవా కేంద్ర, ఆదిత్య ట్రేడ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్. ఈ లొకేషన్లో మనకి ఈ వాకిన్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ల్యాండ్ మార్క్ వచ్చేసి ఆపోజిట్ టు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ లొకేషన్ అయితే ఇచ్చారు ఎగ్జాక్ట్లీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరైతే అక్కడికి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చండి. అండ్ మెయిన్ డీటెయిల్స్ అయితే ఇవి. బట్ శాలరీ పర్టికులర్ వీళ్ళే మెన్షన్ చేయలేదు, డైరెక్ట్గా వాకిన్ కనెక్ట్ చేస్తున్నారు. మీలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళైతే అటెండ్ అయితే అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇంటర్వ్యూకి వెళ్తేనే మన వాళ్ళైతే హైర్ చేసుకుంటారు మ్యాక్సిమం. సో ఇంకా ఎవరైనా మీలో ఈ జాబ్స్కి సంబంధించి ప్రీవియస్లో ఎవరైనా అటెండ్ అయి ఉంటే కన్నా మీ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళైతే కొంచెం వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు కూడా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.